Namaste, welcome to Midday News. This is Sumitra. Bulletin ముందుగా headlines. అనంతపురం జిల్లాలో జగన్ పర్యటన, కాసేపట్లో వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల. వైసీపీకి నర్సారావుపేట ఎంపీ రాజీనామా, పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న శ్రీకృష్ణ దేవరాయలు. నేడు ఏసీబీ కోర్టులో లోకేష్ కేసు విచారణ, రెడ్ బుక్ కేసులో హాజరుపై ఉత్కంఠ. కునో నేషనల్ పార్కులో 3 చిరుత పాపాయిలు, 3 పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చిరుత జ్వాల. అమెరికా కాల్పుల ఘటనలో 8 మంది మృతి, 2 రోజుల పాటు కాల్పులు జరిపిన నిందితుడు. ప్రపంచంలో 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్ గా ఇండియా, హాంకాంగ్ ను అధిగమించిన భారత్. భారతదేశం హాంకాంగ్ ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్ గా ఆవిర్భవించింది. దక్షిణాసియా నెంబర్ 1 స్టాక్ మార్కెట్ గా ఎదిగింది. ఇన్వెస్టర్ల చిత్తశుద్ధి, విధానపరమైన సంస్కరణల ఫలితంగా భారత స్టాక్ మార్కెట్ గొప్పగా అభివృద్ధి చెందింది. బ్లూమెర్గ్ ప్రకటించిన డేటా ప్రకారం భారత ఎక్స్చేంజ్లలో లిస్టింగ్లో ఉన్న సంస్థల షేర్ల మొత్తం విలువ సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి $4.33 ట్రిలియన్ చేరుకుంది. హాంకాంగ్ స్టాక్ మార్కెట్ షేర్ల మొత్తం విలువ $4.29 ట్రిలియన్. దీంతో భారత్ ప్రపంచవ్యాప్తంగా 4వ అతిపెద్ద ఈక్విటీ మార్కెట్గా అవతరించింది. దీని స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ డిసెంబర్ 5న మొదటిసారి $4 ట్రిలియన్ దాటింది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు రెడ్ బుక్ బెదిరింపుల కేసు నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. కేసులో కోర్టు ఆదేశాలనుసారం సిఐడి లోకేష్ ను నోటీసులు పంపారు. దీంతో ఇవాళ ఆయన కోర్టుకు హాజరవుతారా లేదా అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోలిపల్లిలో జరిగిన యువగలం ముగింపు సభలో రెడ్ బుక్ తో కనిపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని వేధించిన వారి పేర్లను ఇందులో రాస్తున్నానని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి సంగతి తేలుస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సిఐడి లోకేష్ కు నోటీసులు జారీ చేసింది. గత నెలలో ఏసీబీ కోర్టులో సిఐడి ఒక మెమో దాఖలు చేసింది. లోకేష్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ ఆధారాలతో సహా పిటిషన్లో సిఐడి కోరింది. దీంతో తమ ముందు స్వయంగా హాజరై గానీ లేదంటే న్యాయవాది ద్వారా గానీ వివరణ ఇవ్వాలని కోర్టు లోకేష్ ను ఆదేశించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ సుమిత్ర. ఏదైతే ఏపీలో రెడ్ బుక్ అనేది కూడా ఇప్పుడు ఒక సంచలనాత్మకంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఇది ఒక అధికారుల్ని బెదిరించే ధోరణిలో నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. ఇదంతా కూడా చూసుకున్నట్లయితే కనుక యువగలం విజయవంతమైన సందర్భంగా కూడా ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో నారా లోకేష్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే కనుక ఇటు తీవ్రంగా అధికారులు అనేది కూడా తప్పుపట్టడం కూడా జరిగింది. ఎందుకంటే వారి కొన్ని ప్రకారం కూడా కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఇటు అధికారులని బెదిరించే దర్యాప్తు అధికారులను బెదిరించే ధోరణిలో ఈ రెడ్ బుక్ అనేది వ్యాఖ్యలు చేసినట్టు కూడా ఉన్నాయంటూ కూడా ఏసీబీ కోర్టును అయితే ఆశ్రయించడం కూడా జరిగింది. అయితే మెమో దాఖలు చేసిన అనంతరం కూడా ఈ రోజు మరోసారి విచారణకు వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. నారా లోకేష్ నాన్ బెయిలబుల్ సంబంధించినటువంటి వారంటీ ఇష్యూ చేయాలంటూ కూడా కోర్టు ఆశ్రయించడం కూడా జరిగింది. ముఖ్యంగా ప్రతి సభల్లో కూడా నారా లోకేష్ ప్రతి ఒక్క అధికారి పేరు కూడా ఈ రెడ్ బుక్ లో నోట్ చేస్తున్నాము. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటికి పాల్పడిన వాటికి అయితే కనుక మేము తగిన చర్యలు తీసుకుంటాము అంటూ కూడా పదే సార్లు కూడా ఇటు నారా లోకేష్ సభల్లో చెప్పడం కూడా జరుగుతా ఉంది. వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా విజయవాడ ఏసీబీ కోర్టు అనేది కూడా అందజేయడం కూడా జరుగుతూ ఉంది. దీనిపై అయితే కనుక ఏ విధమైనటువంటి నిర్ణయాలు రాబోతున్న దాంట్లో వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎంతైనా సరే ఈ రోజు నారా లోకేష్ కోర్టుకి హాజరవుతారా లేదా ఏంటి వాయిదా అనేది ఉండబోతున్నా అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పేరు చూసుకున్నట్లయితే కనుక దర్యాప్తు అధికారులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే తప్పు చేసిన వారిపై ఇటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఇటు నారా లోకేష్ సభల్లో బెదిరింపు ధోరణులుగా చేస్తున్నటువంటి ఈ యొక్క మెసేజ్ సభ్య సమాజంలో అయితే కనుక అధికారులపై అయితే విమర్శలు గుర్తించే విధంగా ఉన్నాయంటూ కూడా వారి యొక్క తీవ్ర ఆందోళన అయితే కనుక చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరగబోయేటువంటి విచారణలో ఏ విధంగా ఉండబోతున్నా అన్న దానిపై అయితే కనుక అందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సంతోష్ ఫర్ ద అప్డేట్స్. ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రత్యర్థుల కంటే ముందుగానే జనంలోకి వెళ్లి వాళ్ళను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు ఆయా పార్టీల అధినేతలు. ఈ నెల 23 నుంచి పీసీసీ చీఫ్ షర్మిల జిల్లా యాత్రలకు వెళ్తుండగా నెలాఖరు నుంచి జనం మధ్యలోకి వెళ్లనున్నారు జనసేనాని. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. లోక్సభ ఎన్నికలతో పాటే రాష్ట్రంలోనూ ఎలక్షన్లు జరగనున్నాయి. అయితే 2024 ఎన్నికల్లో గెలిచేది ఎవరు అన్న దానిపై లెక్కలేసుకుంటున్నాయి ఆయా పార్టీలు. ఇప్పటికే వైసీపీ అధికారంలో ఉండగా ఈసారి మాత్రం ఆ అవకాశం జగన్కు దక్కకుండా చేయాలని విపక్షాలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ తన అదృష్టాన్ని ఒంటరిగానే పరీక్షించుకుంటోంది. రాష్ట్ర విభజనతో ఏపీలో ఉనికి లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పగించింది. గత 2 ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల కంటే ముందుగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఈ నెల 23 నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించనున్నారు ఆమె. మొదటగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి జనంలోకి వెళ్లనున్నారు షర్మిల. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కథన రంగంలోకి దూకుతున్నారు ఆమె. అదే రోజు పార్వతీపురం, మన్యం ప్రాంతంతో పాటు విజయనగరం జిల్లాలోనూ పర్యటిస్తారు షర్మిల. ఈ నెల 24న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలో స్థానిక నేతలతో సమావేశమవుతారు షర్మిల. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులను తెలుసుకుంటారామె. 25న కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. 26న తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, 27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలో, 28న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. అనంతరం 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో, 30వ తేదీన శ్రీ సత్యసాయి అనంతపురం, కర్నూలు జిల్లాలో నేతలను కలుస్తారు. 31న నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలో షర్మిల పర్యటన కొనసాగుతుంది. ఇడుపుల పాయతో ఆమె జిల్లాల పర్యటన ముగుస్తుంది. ఇక ఈ నెలాఖరు నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు జనసేనాని పవన్ కళ్యాణ్. రోజుకు 3 సభలు చొప్పున నిర్వహిస్తూనే క్షేత్రస్థాయిలో ఉండేలా వ్యూహాలు సిద్ధం చేశారు జన సైనికులు.
పవన్ పర్యటనలో పార్టీ నేతలు కార్యకర్తలతోనూ సమావేశాలుంటాయన్నారు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా పవన్ పర్యటన ఉండనుంది. రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి జన సైనికులకు బాధ్యతలు అప్పగించామని చెప్పుకొచ్చారు నాదెండ్ల. పవన్ క్షేత్రస్థాయి పర్యటనలకు వచ్చినప్పుడు బాధితులతో జనసేనాని మాట్లాడే విధంగా చేయాల్సిన బాధ్యత ఆయా జోనల్ కమిటీ సభ్యులదేనన్నారు నాదెండ్ల. రేపు రోజున పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా హెలికాప్టర్ మార్గంలో వస్తే హెలికాప్టర్ పర్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎవరి దగ్గర అప్లై చేయాలి, ఆ ఫార్మాట్స్ అన్నీ కూడా ఈ బుక్లెట్లో మీకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా వర్డ్ ఫార్మాట్లో మీకు సాఫ్ట్ కాపీ కూడా మీకు అందిస్తారు. సో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మీరు స్థానిక డిఎస్పీ గారికి కలెక్టర్ గారికి మనం పెట్టుకోవాల్సిన పర్మిషన్స్ అన్నిటి కూడా ఇమీడియట్గా మీకు ఇట్లా ఈ ఫార్మాట్ ఉంటుంది. మన ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ మీరంతా ఈ డేట్ ఇది ఫిలప్ చేసుకుని పలానా చోట ప్రోగ్రామ్ ఉంది పలానా తేదీన ఆ విధంగా మేము పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటాం. ఎస్పీ గారికి పెట్టిన లెటర్ ఒకటి. ఒక హెలికాప్టర్ పర్మిషన్కే మీకు దాదాపు 4-5 పర్మిషన్లు కావాలి. సో ఇవన్నీ ఏంటంటే ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ ఖరారైనట్టు మీకు సమాచారం రాగానే మీరందరూ కూడా దయచేసి ఈ బుక్లెట్ తీసుకుని దీంట్లో ఉన్న ప్రొఫార్మా ఫార్మాట్ ఉపయోగించుకుని ఇమీడియట్గా కన్వీనర్స్ కో కన్వీనర్స్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు మన టీం అంతా కూడా అలర్ట్ చేసుకుని మొత్తంగా ఎన్నికల వేళ పార్టీ కార్యకర్తలను కలిసి వారిలో జోష్ నింపేందుకు కావచ్చు, సామాన్య ప్రజానికం కోసం కావచ్చు, ప్రత్యర్థుల కంటే ముందుగానే జనంలోకి వెళ్లడం ద్వారా ఇతరుల కంటే ఎక్కువగా లాభపడవచ్చన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారు ఆయా పార్టీల నేతలు. మరి పర్యటనలు ఎంత మేరకు వర్కౌట్ అవుతాయన్నది ఫలితాల తర్వాతే తేలనుంది. బీఆర్ఎస్ పార్టీ సమీక్ష సమావేశాల్లో అధిష్టానంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడంపై గుర్రుగా ఉన్నారా? పార్టీ పదవుల్లో తమకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న పార్లమెంట్ సమీక్ష సమావేశాల్లో కార్యకర్తలు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు పార్టీ అధికారంలో ఉండడంతో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి రావడంతో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో కార్యకర్తలు బీఆర్ఎస్ అధిష్టానంపై ప్రశ్నవర్షం కురిపిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కేవలం రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులను మాత్రమే భర్తీ చేశారు. ఇక జిల్లా, మండల, దేవాదాయ శాఖకు సంబంధించి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవులను భర్తీ చేయలేదు. ఉద్యమకాలం నుంచి పార్టీ కోసం విశేషంగా శ్రమించిన ఏ చిన్న పదవి రాలేదనే భావన కార్యకర్తల్లో ఉంది. ఇప్పటి వరకు పార్టీ అధికారంలో ఉండడంతో పార్టీ అధిష్టానం దృష్టికి తమ అభిప్రాయాలు తీసుకురాలేకపోయారని తెలిసింది. తాజాగా పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్న పార్లమెంటరీ సమీక్ష సమావేశాల్లో పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ ఉద్యమకారులకు మాట్లాడే అవకాశం దొరికింది. దీంతో పార్టీ అధిష్టానం వైఖరిపై కేటీఆర్, హరీష్ రావు సీనియర్ నేతల ముందే విమర్శలు చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమని పట్టించుకోలేదని, ప్రభుత్వ పరంగా ఎలాంటి నామినేటెడ్ పదవులు ఇవ్వలేదని కార్యకర్తలు ఆవేదన చెందారు. పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు సైతం ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. లాబింగ్ నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారని కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా అధిష్టానాలను గురువుగా, కార్యకర్తలను శిష్యులుగా భావిస్తూ ఉంటారు. పార్టీ అధిష్టానం ఆదేశాలను తోచా తప్పక పాటించడం కార్యకర్తల వంతు కాబట్టి ఈ గురు శిష్య సంబంధాన్ని పోలుస్తారు. అయితే ఇప్పుడు శిష్యుడే గురువు, గురువే శిష్యుడిగా మారినట్లు పరిస్థితి కనబడుతుంది. కార్యకర్తలు గురువుల మాదిరి మారి అధిష్టానానికి హితబోధలు చేస్తున్నారు. నాడు తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఉంటే పార్టీకి ఈ గతి పట్టి ఉండేది కాదని కార్యకర్తలు అంటున్నారు.
అధికారాన్ని కోల్పోయాక బీఆర్ఎస్ అధిష్టానం అన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తుంది. పార్టీ పెద్దలు కార్యకర్తల అభిప్రాయాలను శ్రద్ధగా వింటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేసే తమను గుర్తిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోనికి వచ్చేదని కార్యకర్తలు తెలిపారు. హ్యాట్రిక్ విజయం మిస్ అవ్వడానికి స్వీయ అపరాధాలే కారణమని అంటున్నారు. ఇప్పటికైనా పార్టీ కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పార్టీ ఏర్పాటు చేసే నూతన కమిటీల్లో పార్టీపై నిబద్ధత ఉన్న వారికి, అదేవిధంగా ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధిష్టానం చుట్టూ చేరిన క్వార్టరీని దూరం పెట్టాలని కార్యకర్తలు తెలియజేస్తున్నారు. పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓపికగా విన్నారు. కార్యకర్తల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని, త్వరలోనే పార్టీని పునర్వ్యవస్థీకరణ చేస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ నూతన కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక ఎమ్మెల్యేల కేంద్రంగా పార్టీ ఉండదని, పార్టీ కేంద్రంగానే అన్ని వ్యవస్థలు ఉంటాయని కేటీఆర్ కార్యకర్తలకు తెలిపారు. ఇవి బులెటిన్ విషయాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.